వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? పెద్ద పూగు చేసినట్టు పెద్ద మంట చేసినట్టు రిషిగారా మామ 2000 మామ అంటాడు. అది ఇప్పుడు ఆర్డర్ పెట్టిన 100 రూపాయలకి అని పక్క నుంచి మొడ్డ. Hello guys, welcome back to another video. ఈ రోజు మనం చేసే వీడియో మీమ్ రివ్యూ. సో చూద్దాం. మీరు నమ్ముతారా నమ్మరు, నేను ఇంకా ఫైనల్ కాపీ చూడలేదు. రేపు మార్నింగ్ నాకు థియేటర్ బుక్ చేయండి అంటే షో లేదన్నారు. గొడవ చేసి ఇప్పుడు నేను వేరే వాళ్ళని నేను మార్నింగ్ షో 8:45 వేయించుకుంటున్నాను. అది నాకు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ నాకే టికెట్ లేవని టూ మచ్ గా చెప్పారు. సో ఐ హావ్ వాచింగ్ ఇట్ టుమారో. అవునరా, నాకు టికెట్స్ దొరకలేదురా. సినిమా ఎక్కువ రోజు లేదేమో. సారీ బ్రో, నా సినిమా నేను చూసుకోలే. చూసుంటే నన్ను కొడతారని తెలుసు, అందుకే చూడలే. బయట వచ్చి బ్రో మీ సినిమా బాగుందా అంటే ఎట్లా గలీజ్ ఉందని చెప్పలేక నేను చూడలే బ్రో అంటాడు కావచ్చు. అందుకే బ్రో నా సినిమా నేను చూడలే. చూసుంటే ప్రొడ్యూసర్స్ ఆన్నే ఆపేస్తుండే. You can't use the Bible to prove the Bible. Okay. You need independent confirmation. It's like the question of whether or not Jesus actually existed. Now, I'm not necessarily saying that he didn't. You believe he was the Son of God or just a mortal man? I'm not even convinced that he actually existed, but I definitely don't believe he was the Son of God. The Holy Land. Have you been to the Holy Land? No. Did you go? Why? Because everything in the Bible stated there. The tomb, the Garden of Gethsemane, Sea of Galilee, River Jordan, everything. Okay. Did you see the Spider-Man movie? Yeah. It took place in New York. You can actually go to New York, and those places are there. Does that mean Spider-Man was real? I mean, Your standards of evidence are incredibly low. You can't justify the Bible with the Bible. You can't justify something which was supposedly took place in a real place. If the real place exists, then the events exist. వేరే వేరే అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు దిగుతారు కదా, దిగి మీ మమ్మీ ఎగ్జిస్ట్ అయిందా అంటే ఫోటోలు ఉన్నది కదా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నది. మనం ఇట్ నాట్ ప్రూవ్స్ మా మామ్ ఇస్ ఎగ్జిస్ట్ అన్నది. ఇప్పుడు అరే కాదురా వాడు వాళ్ళకి సినిమా తీసుకొని దానికి బైబుల్ కి లింక్ పెట్టిండేదిరా. నన్ను ఆగం చేసిండు 2 నిమిషాలు. డేంజర్ గాడు గుండుగాడు. డైరెక్ట్ నువ్వే ఎగ్జిస్టెన్స్ లేవు అంటున్నాడు. సాత్వికాలనే ఉండు. సాత్విక్ ఆల్టర్నేట్ వర్షన్ వాడు. నాగైతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పడానికి డ్రైవింగ్ రాక లేకపోతే ఏంది అట్లా అదో ఆటరా, అదో ఆర్ట్. అదే వీడు ఆర్టిస్ట్ డిస్కరేజ్ చేస్తాడు. ఆర్టిస్ట్ బండి రాకనట, బండి వచ్చు, బండి నడుపుడు వచ్చు, అట్లా నడుపుతారు. ఇట్లా నడపద్దు అని మనకి చూపిస్తారు. ఉమెన్ అరే ఓపెన్ చేయైతే అయిపోయింది. ఓజీ వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే టాపిక్ విశ్వక్సేన్ ఉన్నాడు. విశ్వక్సేన తెంగి అంటుండా.
నేను మనతో మాట్లాడినా. నువ్వు చెప్పు, వాడిని కన్విన్స్ చేసి వస్తా. నేను మాట్లాడతా. నువ్వు చెప్పు ప్రీతి, నేను వెళ్ళేసి మాట్లాడేసి వస్తా. ఏంటో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ తీసామా ఒక్కటే కోటు కథ అర్థమైందా రీలు? గర్ల్ ఫ్రెండ్ లేక నాకేం అనిపిస్తలే. మలబెట్టు ఇండియాలో ఏం నడుస్తుంది? అయ్యో నేను మనతో మాట్లాడినా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో సినారియో. నేను మాట్లాడతా. కాదు కరెక్ట్ చూడు. నాకు అది కనిపించలేదురా. బాయ్ ఫ్రెండ్ మ్యారీడ్ గర్ల్ ఫ్రెండ్ ఆమెకు పెళ్ళయింది, దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ అయ్యిండు. ఓకే అయితే వాడు బతిమాడుతుంది కదా. ఇదే వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బి లైక్ చెప్పిండు వాడు బతిమాడుతుంది కదా, నేను మాట్లాడన్నవన్నీ అనుకుంటా. అయితే గర్ల్ ఫ్రెండ్ ఏమంటుందంటే, ఏంటి మాట్లాడుతుంది తీసుకోయినామా ఏంటో ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ తీసామా ఒక్కటే కోటు అంటే ఎందుకు అట్లా పెట్టాలంటే, ఇండియాలో బాగా ఈవెంట్స్ అయినాయి ఇటువంటి రీసెంట్ గా ఒక 3-4 అయినాయి. డ్రమ్ములు ఇంకా ఘోరం ఏంటంటే అబ్బాయి కానీ అమ్మాయి ఎక్కువ, ఇంకా అమ్మాయిలు మోటివేట్ చేసేది. పట్టుకోబోతారు రే. I really like you. I really like you too. ఒరే ఒరే మంచి సీన్ రాది. అరే మంచి సీన్ రాది. అరే 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 ఘోరం అది. సినిమా ట్విస్ట్ ఉంటుందా? సినిమాలా ఇట్లా ట్విస్ట్ ఉండాలి. ఇది వాడు రావాలి ఎట్లుండేదిరా. ఇంకో ఎండ్ గేమ్ అయ్యేది. ఏం సీన్ రా, ఏం చేసిండ్రు అది. ఇంకా ఆడరాలే. దోస్తు ఉంటాడు కదా నెట్టుగాడ సర్ప్రైజ్ కదా. వేరే సీన్ రా, వేరే పెట్టిండు మదర్ అక్కడ. అరే 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 రియల్ సినిమా చూసినా గదే అనిపిస్తుందిరా. సర్ప్రైజ్ లాస్ట్ చూడలేరా. అరే 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 అవును అమ్మా సైలెంట్ రా, సైలెన్స్ రా దానికి. అమ్మా వేరేరా What the hell? అమ్మా తోడు ఏంద్రాది. లాస్ట్ ట్విస్ట్ ఏంద్రాది. జస్ట్ అప్లోడ్ చేసిన రీల్ నేను లాస్ట్ ఏంద్రాది. డేంజరస్ రీల్ రైజ్. అర్థమైందా కాంటెక్స్ట్? అర్థమైందా కాంటెక్స్ట్? దీని గురించి డిస్కస్ చేసి తప్పురా. తీసేరా ఎవడో చెప్తున్నాడు డైరెక్ట్. ఒక మూవీ కనిపించింది.
వేరేరా తీసే తీసేయి చూడలేం మనం ఇంకా తీసే Guys. That one. అరే వీడు వీడు నా క్లాస్ లా అనీష్ అని ఉంటాడు వీడేరా అరే వాని సాత్విక్ ఎవ్రీడే సినారియో రాది ఘోరమేం తెలుసా దగ్గర ఘోరమేం తెలుసా మా సంతోషాలు లేడా పెన్ కావాలరా అని పెన్ తీసుకున్నాడు సరే అయిపోయింది బేల పెట్టిండు కాలేజీలోకి చూస్తే పెన్లు అయ్యారు ఇంకా అయిపోయిందిరా కట్ చేస్తే వాడి దగ్గర ఇంకా అయిపోయిన పెన్ ఉంది అది తీసి నా పెట్టి నా తీసుకున్నాడు వాడు నా లుక్ ఇదే నా లుక్ ఆ ముడ్డల పెన్ గురించి ఇప్పుడు డిస్కషన్ చేయలేం కాలేజీలోకి నోట్లో ముట్ట పెట్టుకున్నట్టు అయింది అరే నేను పెన్ను నాకు పెన్ను లేదు నాకు కష్టపడుతున్నా ఆమె అడిగి ఈయన అడుగుతున్నా అయితే అంత అడిగితే ఎవరి దగ్గర లేదు నేను డిసప్పాయింట్ అయ్యాను అబ్బా ఎవరి దగ్గర లేదేంది సార్ చూసిన పని అయిపోయింది అని నాకు బుక్కే లేదు పెన్ ఉంటే యాక్టింగ్ అనే వేసి అనుకున్నా మా ఫ్రెండ్ గాడు లాస్ట్ కి ఇచ్చిండు ఒక పెన్ను అదే అని మన బ్యాగ్ లో చూస్తే 15-20 పెన్ను ఉన్నాయిరా కిరాణం షాప్ అది కిరాణం షాప్ కానీ అమ్మేది కాదు దెంగేది అయితే నేను అనుకున్నా దీని దగ్గర ఎట్లున్నారు అనుకున్నా మన దగ్గర కన్నేసిన అయితే అందరు అయిపోయి పోయేటప్పుడు ఆ బెంచ్ మీద ఒక 2-3 పెన్నులు అన్ని తీసి మళ్ళీ బ్యాగ్ వేసుకుంటామని వాడు బేసిక్ గా షాపింగ్ చేస్తున్నాడు సాత్విక్ మన 9th క్లాస్ లేడు షాపింగ్ కాదు స్టడీ అవర్స్ అయిపోతుంది ప్రతి క్లాస్ పోయేటోళ్ళం మా ఫ్లోర్ లో ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాసులు తిరిగేటోళ్ళం ఒక ఇయర్ అయిపోయినాక ఎన్ని పెళ్లి దొరుకుంటాయని అనుకుంటున్నావు అరౌండ్ 200 పెన్స్ మళ్ళీ అవన్నీ ఏమైనా అనుకుంటున్నావు ఇంత డబ్బాలో మొత్తం నిండిపోయినాయి పెన్లు గెస్ వాట్ ఆ పెన్లను ఏం చేసారు అనుకుంటున్నావు ఇంటికి పోయేటప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళు దిగుతారా అని చెప్పి డబ్బా బయట పడేసిపోయిందంట అది వాళ్ళకి కాకుండా మాకు కాకుండా ఎటు కాకుండా వానికి చెప్పు జరంతా ఏం చేసేది లేదురా పెన్లతోటి తీసుకుని పెట్టుకోండి తప్ప అని చెప్పు Feliz Navidad. Feliz Navidad. Feliz Navidad. Prospero año y felicidad. ఏమేంద్రా నాకు నా బ్రెయిన్ ఫంక్షన్ చేస్తలేదు పన్నీర్ అనుకున్నా You use cotton. If you use cotton swabs to clean your ears, be careful. Many people use cotton swabs without knowing how dangerous they can be. Not only can they cause infections, but when you use a cotton swab, you push the earwax deeper into the ear, which can cause pain. Instead, use a FLAC 18 to 3688 మతుడు ఈ యానిమేషన్ అన్ని ఇంతేరా ఒక్క డిసప్పాయింట్ అయ్యారా మళ్ళీ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యేది సరే ఏదో ఉంది ఏమైనా ఇన్ఫర్మేషన్ వీడియో అనుకున్నారా నేను ఆ వీడియోలు అన్నీ అంతేరా వాడు ఇవ్వడా యానిమేషన్ చేసిండో గానీ వాడు దానికని ఎక్కువ దీనికే వాడుకుంటుర్రా She said, Travis, you work too hard. Don't worry, you forget about me. I'm falling in and out of cups. Don't worry, I'ma get it, granny. My daddy had the mama call me up that money. వాడు రిషిక్ రెడ్డి
వాడు రష్మికాంత్ కింద ఎంత మ్యాచ్ తెలుసా పర్సెంటేజ్ 999.999% మ్యాచ్ రా. ఆ డ్రైవింగ్ స్టైల్ గానీ ఆ సిట్టింగ్ పొజిషన్ వాడు ఎట్లా కూర్చున్నారా వాడు కాదురా ఇప్పుడు బ్రేక్ ఎట్లా దిగుతారు రా రే అంతే పోతూనే ఉంటాడు. వాడు ఎట్లా రా వాడు నాకు మస్తు భయం ఏడో పడతాడు అది. వ్యత్యాసం ఖాళీ ఉంటారా బోర్ కొడితే లేకుంటే రివ్యూస్ బోర్ కొడితే ఓపెన్ చేయాలి పక్కన అది ఎడిక్షన్ రా. దేనికి ఏ సెట్ అవుతుందా ఇన్ కేస్ మన ముందుకు ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది అనుకో చెప్పేది అభినవ్ ఏ అమ్మాయి మాట్లాడది మన దోస్తుగా ఉంటాడు కదా దోస్తుగా ముచ్చటేసేటప్పుడు మనకి పడపడ ఏదో దింగుతా ఉంటాం ఫోన్ లా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూడము. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ తీసేసి మళ్ళీ అంతే. ఏమనుకోవాలి మనం ఏదో సీరియస్ గా చేస్తున్నాం అనుకోవాలి. తెలుసారా బ్రో ఈ మధ్య ఎంత ఘోరమైంది తెలుసా? ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నా పిచ్చి తెగుతుంది. క్లోజ్ చేస్తున్నా ఫోన్ క్లోజ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ బోర్ చేయండి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నారా? రోజు రోజు ఘోరం అవుతుందిరా పరిస్థితి. ఒకళ్ళ లూప్ లో ఉన్నవరా సిద్ధి ట్రాప్ లో పడిపోయినాడ లూప్ లో ఉన్నావు మళ్ళీ ఏం లేదు రీల్స్ రెండు కథం క్లోజ్ మళ్ళీ ఓపెన్ చేయాలి మళ్ళీ పిచ్చి తెగుతుంది. అంతే కదా పుంజ అన్న అంటే పుంజ అన్న అంతే బాబు ఏడి కుదరమాట దింగ వేరే కాదురా ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నన్ను అడిగితే హెల్తీ ఫిట్ ఉండాలి. బ్రహ్మానందం గారి తర్వాత ఈయననేరా నీ మెడిల్ మన తెలుగు వాళ్ళకి మన ఏజ్ వాళ్ళకి అయితే మిగిలిన అందరు వస్తారు పోతారేమో కానీ వీళ్ళైతే కాన్స్టెంట్ రా. అర్థమైందా? ఇంకా అది కాదురా సాత్విక్ గారి ఇంకా అది కాదు స్పీడ్ పోయి ఇట్లా పెద్ద వెహికల్ పక్క నుంచి కట్టుకుంటున్నాం అనుకో అదేంద్రా డాక్టర్ డ్రైవింగ్ లో పాయింట్స్ వస్తాయి కదా నాకు ఆ ఫీజ్ అంటే గుండెల్లో పెట్టుకుంటది అంటే ప్యాక్ అయిపోతుంది. గుండెలు చేయలేకపోతాయి. నాకు ఆ ఫీలింగ్ ఏముంటది. నెక్స్ట్ మినిట్ మా డాడీ గుర్తొస్తాడు. అవును సార్ నేనేమన్నా ఇప్పుడు మనకు ఆన్సర్ 0% నాలెడ్జ్ రా ఆన్సర్ మీద ఆడు భయపడుతాడు. నాలుగు సెంపులు అయిపోయినాయి అడుగుతూనే ఉంటారు. 4 సెంపుల నుంచి అడిగి అడుగుతారు సార్ నీకేం తెలుసు అయిపోవడం చెప్తాను. అరే ఫస్ట్ ఇయర్ రా సెకండ్ ఇయర్ నుంచి అడుగుతాయి సార్ తెలియదు సార్ అంతే గివ్ అప్. నువ్వు బీటెక్ ఫస్ట్ అంటున్నావు కదా నేను ఇంటర్ లిటరల్లీ నాకు ఇంటర్ అది ఉంటది కదా ప్రాక్టికల్స్ ఉంటాయి కదా లాస్ట్ కి
అయితే కెమిస్ట్రీ ఉండేరు ఆ రోజు, కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ పిలిచి వైవా ఆడుతారు కెమిస్ట్రీలో. అయితే అడిగిరురా, రమ్మన్నారు. ఫస్ట్ నీదేం టెస్ట్ అడిగిరు. నేను ముఖం చూసిన లైట్, నాకేం రాదన్నట్టు చూసిన. లెసన్ పేర్లు అడిగిర్రా, చాప్టర్ పేర్లు. నాకు నేను ఏం చేసిన తెలుసా, ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నా. అయితే నేను ఆ వైవ సార్ గారు మా సార్ని పిలిపించి ఆ సార్ని పొట్టుపడి తీస్తుండ్రా. చూడండి ఇదా సార్ నేర్పించండి ఇదా అంటే వాడు సార్ మనం ఏం కాదు సార్ ఎందుకు చదువుతున్నామంటే, సార్ నేను నాకు ఫ్రాక్చర్ అయిపోయింది సార్, చైన్ ఫ్రాక్చర్ అయింది, నేను 6 months బెడ్ రెస్ట్ అనే ఉండే అని చెప్పిన. ఆ సార్ కూడా అవును సార్ అన్నాడు. వేరే రోజు చూడు నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుడితోటే నీకు నీ గురించి అర్థమైంది దానికి. ఇక నువ్వు చెయ్యి ఫ్రాక్చర్ కాదు, చెవు మీద ప్రెజర్ పడ్డది, చెవు పనిచేస్తుంది అంటే నమ్ముతున్నాడు. పక్కన అమ్మాయిలు ఉంటే నాకు ఘోరంగా నవ్విర్రు. ఇంతలా ట్రోల్ చేస్తాను అంటే రీజన్ నెంబర్ 1, తను హీరోయిన్ డామినేట్ చేస్తానంట. ఉదాహరణకి ఈ పిక్చర్ ఒకసారి చూడండి, అక్కడ పాలు పిండితే కర్ణాటక మొత్తం వచ్చేస్తాయి, అన్ని పాలు అయితే అందులో ఉంటాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఆయన బ్రెస్ట్ చూసి చెస్ట్ లో ఫీల్ అవుతుండు, ఈయన కండలు అని చెప్పి కండలు చూపించుకుంటుండు. ఆ యొక్క మ్యానరిజంలో అయితే ఫ్యాన్స్ అంతా కూడా బతికా. పాలు పిండితే కర్ణాటక మొత్తం వస్తాయంట. అంటే వన్ డైలాగ్ నువ్వు ఏం చేస్తే మాట్లాడతాడు మాటలే అవి, స్క్రిప్ట్ ఉండదు రా. వాడు వచ్చి డైరెక్ట్ ఆన్ చేసి పాడదింటాడు. లాస్ట్ షార్ట్ లేరా, లాస్ట్ షార్ట్ లేదా అదే అర్థం చేసుకో. ఇప్పుడు వాళ్ళకి ప్యాక్ అయిపోతున్నాయి. దరిద్రం. అరే మరీ మధ్య హిట్ మరీ ఘోరంగా చూపించిందిరా. ఇన్ కేస్ దయ్యం ఇట్లా మన పరిస్థితి ఏంద్రా? ఏం లేదు, ఇక బట్టలు ఇప్పి వంగాలి అంతే. నువ్వు ఏమన్నా వేసుకోను గాని హంగు కూర్చోవాలి. వందే మందారం, వందే వసుదేవరం, వందే మందారం. అదే బండి కొనిస్తావా సస్తాను లేదు ఏది అడిగారు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలి అన్నాడు. కొనిచ్చినా తెచ్చు. ఫ్యూచర్ రా ఇది. ఏ డేంజర్ అవుతుందిరా. రేపు డైరెక్ట్ టీవీలో నువ్వు మర్డర్ చేసినావు, వాంటెడ్ క్రిమినల్ నచ్చిన డౌట్ లేదు, ఆశ్చర్యపోయే అవసరం లేదు అసలు. క్రేజీ వచ్చిందిరా. అయితే కామెంట్ ఏమో తెలుసా, బెటర్ దెన్ ఆది పురుష్ అట. నిజం కాదురా, నిజం కాదురా, 100% రాది. 99% యాక్యురసీ రా. మళ్ళా ఇల్లు మనము ఒకటే దాంట్లో ఇట్లా పట్టుకొని పోము కదా, అది చూసుకుంటే ఇటు తిరుక్కుంటా అటు ఇటు. స్టెబిలైజేషన్ కెమెరాస్ లేవు కాబట్టి ఇట్లా ఊగుతుంది. స్టెబిలైజేషన్ కెమెరా లేవండి, ఏమున్నాయిరా మరి, గింబుల్ ఉన్నాయా? జూమ్ చేయరా, జూమ్ చేయి. కామెంట్ అయితే అరే నేను పైన చూసిన ఓకే 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 అనిపించింది. కామెంట్ అంటే మైండ్ దింగేసింది. మైండ్ ఒక సెకండ్ ఊరు ముట్ట నిజంగా అలా అనిపిస్తుంది తెలుసా. నేనైతే
పిక్చర్ అయినా సింక్ అవుతుందిరా మరి 99% సింక్ అయిపోయిందిరా అది. అంటే వర్తలే బ్రో, అందులో విలన్ కి 30 వైఫ్స్ ఎందుకు ఇప్పుడు విలన్ ఎవరు? పవన్ కళ్యాణ్. మరి అన్ని మైండ్ దెంగు. టాలీవుడ్ మనుషులు కానీ చూడాలంటే ఓకే గాయ్స్, ఈ రోజుకి ఇది మీ రివ్యూ అంతే. సో నెక్స్ట్ లో వద్దాం, ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ టు బాయ్.